రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన 47,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని, కార్మికుల కష్టాన్ని గని కార్మికులకు పంచాలని ఏఐటీసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్థలో అధికారుల లేమిత వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి వెలుగులు పంచి సింగరేణికి పర్మనెంట్ C&MD లేకపోవడం విచారకరమన్నారు. సంస్థలో ఫైనాన్స్ డైరెక్టర్ లేకపోవడంతో కార్మికులకు దక్కాల్సిన బెనిఫిట్స్ దక్కడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నిధులను వినియోగించుకుని సంస్థ మనుగడను గాలికి వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కారుణ్య నియామకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని సీతారామయ్య అసహనం వ్యక్తం చేశారు. గుర్తింపు యూనియన్ కాలపరిమితి ముగిసిందని, ప్రాతినిధ్య సంఘాలు ప్రచారం చేస్తున్నాయని, సాంకేతికంగా గుర్తింపు యూనియన్ తమదేనని సీతారామయ్య స్పష్టం చేశారు. సింగరేణికి రావాల్సినటువంటి 47,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ సింగరేణిలో ఆర్థికంగా అగమ్యగోచరంగా మారింది. అదేవిధంగా ఏదైతే మెడికల్ బోర్డు ఉందో దాన్ని గవర్నమెంటే సింగరేణి మెడికల్ బోర్డులో అవకతవకలు జరిగిందని ఏసీబీ కేసు పెట్టడం వల్ల సింగరేణి మేనేజ్మెంటు ఇవాళ బోర్డు ఆపేసింది. కాబట్టి ఆ ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు ఇవ్వాలని ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఆపేసింది అనేది వస్తుంది. కాబట్టి వెంటనే మెడికల్ బోర్డు కొనసాగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మా యూనియన్ తరఫున రిప్రజెంట్ చేశాం. అట్లాగే ఇతర కార్మిక సంఘాలు ఏదైతే ఇవాళ సింగరేణి పరిస్థితిని తెలిసి కూడా కావాలని ఏఐటీసీ మీద బురదలాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక సంఘం అయితే ఏఐటీసీ కాలపరిమితి అయిపోయిందని చెప్తా ఉన్నారు. నీకు నిజంగా కార్మిక నాయకుడు అయితే ఏ నెల నుంచి మాకు ఎప్పటి వరకు ఇచ్చింది అనేది నీకు తెలుసు. అయినా